హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీరెప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ని ఎదుర్కొన్నారా? మీరు తక్కువ డబ్బుని ఖర్చు పెట్టాలని బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం జరిగిందా? ప్రతి ఒక్కరి లైఫ్లో తప్పకుండా జరిగే ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు తెలియకుండానే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి మనం అనుకున్నట్లే జరగదుగా. ఇలాంటి సిచ్యువేషన్కి ఎదురెళ్ళి గెలవడం అంటే గుడ్ న్యూస్. డబ్బుని సంపాదించడం కంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ముందుగా నేర్చుకోవాలి. పుట్టినప్పుడే అన్నీ నేర్చుకుని పుట్టముగా. కాలం గడిచే కొద్దీ ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. డబ్బు విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అనుకోవడానికి ఎన్నో అనుకుంటాం, ఆచరణలోకి వచ్చేటప్పటికీ సగానికి సగం మారిపోతాయి. అవునా కాదా? అసలు డబ్బు ఎందుకు? నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతి చిన్న విషయంలో అవసరం అవుతుంది డబ్బు. డబ్బు ఉండడం అంటే స్వేచ్ఛగా బ్రతకడం అని అర్థం. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత అప్పు చేస్తున్నారు అని ఎప్పుడైనా కౌంట్ చేశారా? డబ్బు విషయంలో కొన్ని రూల్స్ని పాటించడం వల్ల ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండగలుగుతారు. డబ్బు విషయంలో చెప్పలేనన్ని రూల్స్ ఉంటాయి. మరి మీరు ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతారు? అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా కొన్ని పాయింట్స్ చెప్తాను. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, వర్క్ ఆన్ యువర్ మనీ మైండ్ సెట్. డబ్బుని సంపాదించాలి అని అందరూ కోరుకుంటారు, కానీ ఎంతమంది నిజం చేసుకోగలరు? యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. చాలామంది చూసినవి ఫాలో అవ్వరు. కొన్ని వింటాం, కొన్ని మాత్రమే ఫాలో అవుతాం. వీడియోస్లో చెప్పిన టిప్స్ని పాటిస్తే డబ్బులు సంపాదించగలరు. నిజం చెప్పాలంటే మీలో ఎంతమంది ఇవి పాటించగలరు? మీరు కరెక్ట్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నప్పుడే, అలానే ఆ ప్రిన్సిపల్స్ని మీ లైఫ్లో అప్లై చేసినప్పుడే మీరు అనుకున్నవి చేయగలుగుతారు. ఏదో వీడియో చూసామా అయిపోయిందా అన్నట్లు ఉండకుండా మీ లైఫ్కి ఎంతవరకు పనిచేస్తుంది అనే దాని గురించి ఆలోచించాలి. ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకొని ఫాలో అయితే చాలు అనుకోవడం కరెక్ట్ కాదు. మీ జీవితానికి పనికొచ్చే ప్రతి విషయం గురించి మీరు తెలుసుకోవాలి. అలా మీరు ఫాలో అయినప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరేం ఆలోచిస్తే మీరు అదే అవుతారు. మీ సక్సెస్ అంతా మీ ఆలోచనల మీదే ఉంటుంది. ఈ విషయం కొన్ని చోట్ల తప్పు అవ్వచ్చు, కారణం ఆలోచనలతోనే గడిపేయకుండా ప్రయత్నం కూడా ముఖ్యమే కదా. ప్రతి మనిషికి కర్మ అనేది ఉంటుంది. మనం పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల వల్లనే మనకు ఈ జన్మలో సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి. కర్మను కొంతమంది నమ్ముతారు, మరికొంతమంది గట్టిగా నమ్ముతారు, ఇంకొంతమంది అస్సలు నమ్మరు. అసలు సద్గురు కర్మ గురించి ఏమన్నారో విందాం. కర్మల గురించి ఎన్నో విషయాలు కర్మ అనే ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఈ ఆడియో బుక్ని వినాలనుకుంటున్నారా? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మొదటి 250 మెంబర్స్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 2, సెట్ గోల్స్ అండ్ క్రియేట్ ప్లాన్ అకార్డింగ్లీ. మీరు ట్రిప్ వెళ్దాము అనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, బైక్లో వెళ్ళాలా లేక కార్లో వెళ్ళాలా అని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ప్లానింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం రాదు. ప్లాన్ అనేది మిమ్మల్ని సరైన దారిలోనే నడిపిస్తుంది. ప్లానింగ్ స్టెప్ బై స్టెప్ సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది. మీరు డబ్బుని సంపాదించడానికి డబ్బుకి సంబంధించిన అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి. మీరు రిటైర్ అయ్యేలోపు ఎంత సేవ్ చేయగలిగితే అంత ఎక్కువగా హ్యాపీగా మిగిలిన జీవితాన్ని గడపగలరు. మీ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. డబ్బు కోసం ప్రాపర్ ప్లానింగ్ ఎంతో అవసరం. అలా చేసినప్పుడే మిలియనీర్గా మారాలి అనే మీ కోరిక తీరుతుంది. నెంబర్ 3, ఆటోమేట్ యువర్ మనీ. ఎన్నో ఫైనాన్స్కి సంబంధించిన బుక్స్ని చూస్తూనే ఉంటాం. మరి మీరు ఆ బుక్స్లో నేర్చుకున్న విషయాలను పాటిస్తున్నారా లేక గాలికి వదిలిస్తున్నారా? మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ మీ ఖర్చులని అదుపులో పెట్టుకోలేకపోతే ప్రయోజనం ఉండదు. ఇలా అనుకోని ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ మీరు హ్యాపీగా ఉండాలంటే ప్లాన్ బి ముఖ్యం. అంటే మీరు ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు అనుకోండి. తీసుకున్న వెంటనే మీరు డబ్బుని సేవ్ చేయడానికి మొదటగా ఆలోచించాలి. అంటే మీ నెల జీతం 50,000 అనుకోండి, కనీసం 5,000 రూపాయలైనా మీరు సేవ్ చేయగలగాలి. మీ సిచ్యువేషన్కి తగ్గట్లు కొంత అమౌంట్ని సేవ్ చేయగలిగితే మీరు మీ బడ్జెట్లో ఉండగలుగుతారు. మీ సంపాదన, మీ సేవింగ్స్, మీ ఖర్చుల గురించి ఆలోచించి ప్లాన్ చేయడం మొదలుపెట్టండి. నంబర్ 4, షాప్ విత్ అ ప్లాన్. మీరు మీ ఖర్చు గురించి ఆలోచించకుండా
ఎలా పడితే అలా ఖర్చు పెడితే కొన్ని నిమిషాల్లో కూడా కోట్లు ఖర్చు పెట్టగలరు. నా ఉద్దేశం మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత అని. మీరు షాపింగ్కి వెళ్తున్నప్పుడు కొన్ని ఆలోచిస్తారు, వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ఆలోచిస్తారు. దీని కారణంగా తెలియకుండానే ఎన్నో ఖర్చులు చేస్తారు. మార్కెట్లో మనం ఇష్టపడేలా చేసేవి ఎన్నో ఉంటాయి. ఇష్టపడేలా చేసినవన్నీ బాగుంటాయి. బాగున్నవన్నీ కొనాలనుకుంటే అవుతుందా? కొనే ముందు ఆలోచించాలి. మీరు కొనే ముందు మీ బడ్జెట్లో ఉందా లేదా అని ఆలోచించండి. ఎగ్జాంపుల్, షాప్కి వెళ్ళినప్పుడు డబ్బుల గురించి ఆలోచించకుండా నచ్చినవన్నీ కొనడం వల్ల ఆన్లైన్లో ఆఫర్స్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి ఎన్నో ఆఫర్స్కి టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెడితే ఆ తర్వాత బాధపడేది మీరే. నెంబర్ 5, స్టాప్ యూజింగ్ కన్జ్యూమర్ గూడ్స్ టు బై హ్యాపీనెస్. మనీ కాంట్ బై హ్యాపీనెస్ ఆర్ మనీ కెన్ బై హ్యాపీనెస్. డబ్బు విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఎన్నో కోట్స్ చూస్తుంటాం. మనకి నచ్చితే బాగున్నాయి అనిపిస్తుంది, నచ్చకపోతే పనికి రావు అనిపిస్తుంది. నా ఉద్దేశంలో అనవసరంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందరిలో రిచ్గా కనిపించాలని, రిచ్గా బ్రతకాలి అనుకుంటే పొరపాటు. అందరిని ఇంప్రెస్ చేస్తూ కూర్చోలేము. మీకొచ్చే శాలరీని బట్టి మీ ఖర్చులుండాలి. అందరి కోసం ఆలోచించి అనవసరంగా ఖర్చు పెడితే అందరిలో మీరే నవ్వుల పాలవుతారు. అప్పుల్లో మునిగిపోకుండా ప్రశాంతంగా ఉండడానికి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ఎంతో అవసరం. డబ్బులు ఖర్చు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించినా తప్పులేదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.